హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. విటమిన్ B6 లోపిస్తే నాడీ వ్యవస్థకే ప్రమాదం. ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో మీకు తెలుసా? విటమిన్ B6 దీనిని ఫైరిడాక్సిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్ B సముదాయానికి చెందినది. శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు విటమిన్ B6 అవసరం. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నాడీ వ్యవస్థ పనితీరు, రోగ నిరోధక వ్యవస్థ మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఇది కీలక పాత్రని పోషిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ B6 యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. విటమిన్ B6 శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఆహారం ద్వారా తీసుకున్న ప్రోటీన్ను శరీరం ఉపయోగించుకోవటానికి విటమిన్ B6 చాలా అవసరం. ఇది అమైనో ఆమ్లాలను విచ్ఛిన్నం చేసి శరీరానికి ఉపయోగపడే రూపంలోకి మారుస్తుంది. మెదడు, నరాల మధ్య సంకేతాలను పంపే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి విటమిన్ B6 అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి విటమిన్ B6 అవసరం. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతుంది. రోగ నిరోధక కణాల ఉత్పత్తి పనితీరుకు విటమిన్ B6 సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో, బాల్యంలో మెదడు అభివృద్ధికి విటమిన్ B6 చాలా ముఖ్యం. విటమిన్ B6 లోపం యొక్క కారణాలు: తగినంత విటమిన్ B6 లేని ఆహారం తీసుకోవటం, అధికంగా మద్యం సేవించడం వల్ల విటమిన్ B6 శరీరంలో సరిగా గ్రహించబడదు. కొన్ని రకాల మందులు, ఉదాహరణకు కొన్ని రకాల మూర్ఛ నివారణ మందులు విటమిన్ B6 స్థాయిలను తగ్గిస్తాయి. కొన్ని జీర్ణకోశ సమస్యలు విటమిన్ B6 శోషణను ప్రభావితం చేస్తాయి. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో విటమిన్ B6 లోపం వచ్చే అవకాశం ఉంది. విటమిన్ B6 లోపిస్తే వచ్చే సమస్యలు: విటమిన్ B6 లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు ఒకటి. విటమిన్ B6 లోపం నరాల దెబ్బతినడానికి దారితీస్తుంది. దీనివల్ల చేతులు, కాళ్ళల్లో తిమ్మిరి, జలధరింపు, నొప్పి కలుగుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తహీనత వస్తుంది. దీని లక్షణాలు అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు, పెదవులు పగలటం, నోటి మూలలు పగలటం వంటి చర్మ సమస్యలు కలుగుతాయి. డిప్రెషన్, చిరాకు, గందరగోళం మరియు జ్ఞాపక శక్తి సమస్యలు విటమిన్ B6 లోపం యొక్క లక్షణాలు. దీనివల్ల ఇన్ఫెక్షన్లను వచ్చే అవకాశం పెరుగుతుంది. తీవ్రమైన విటమిన్ B6 లోపం మూర్ఛలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలలో ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. విటమిన్ B6ను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. విటమిన్ B6 అనేక ఆహార పదార్థాలలో లభిస్తుంది. చికెన్, చేపలు, లివర్, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, బంగాళాదుంపలు, పాలకూర, క్యారెట్, అరటి పండ్లు, ఆవకాడో, పొద్దుతిరుగుడు విత్తనాలు, పిస్తా పప్పులు. ఆహారం ద్వారా తగినంత విటమిన్ B6 పొందలేని వారికి వైద్యులు సప్లిమెంట్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ B6 మన ఆరోగ్యానికి చాలా అవసరం. దీని లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా, అవసరమైతే సప్లిమెంట్ల ద్వారా విటమిన్ B6 లోపాన్ని నివారించవచ్చు. మీకు విటమిన్ B6 లోపం యొక్క లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత హెల్త్ ఛానల్.